నమస్తే అండి, వెల్కమ్ టు థీన్మా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే పిల్ అనే ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన అబ్బాయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నారు. సో అబ్బాయి ఇక్కడ ఈ సిరీస్ వచ్చేసరికి అయితేనేమో మీకు జియో సినిమాస్లో అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఎపిసోడ్స్ చూసుకుంటే 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇది డ్రామా అనమాట. ఎక్కడ కూడా నాకు ఏమంటారు న్యూరిటీ కానీ అక్కడ ఏం లేదు, కొంచెం అక్కడక్కడ బర్గర్ లాగా అనిపించింది కానీ న్యూరిటీ లేదు. కాన్సెప్ట్ ఏందన్నా అంటే సింపుల్గా ఏం లేదు, మెడికల్ ఫీల్డ్లో ఏదైతే ఫార్మాసిటికల్స్ ఉంటాయి, గోళీల కాడ ఎట్లయితే మూసాలు చేస్తారో, టెస్టింగ్స్ కాడ గోళీల కాడ ఎట్లయితే స్కామ్స్ చేస్తారో దాని మీద ఈ మూవీ ఉంటుంది. సో నేను బాగుంటుంది అనుకున్నా కానీ అంతగా లేదన్నమాట. సో మన లీడ్ యాక్టర్ రితేష్ గారు ఉన్నారు అండ్ పవన్ మల్హోత్రా గారు, వీళ్ళందరూ మంచి మంచి యాక్టర్స్ అయితే దీంట్లో యాక్టింగ్ అయితే చేసారు. అండ్ ఇంకొక విషయం మర్చిపోయిన ఏంటంటే ఈ సిరీస్ వచ్చేసరికి అయితే 8 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, డ్యూరేషన్ చెప్పారు. సో డ్యూరేషన్ వచ్చేసరికి అయితే మాత్రమే సింపుల్గా ఏం లేదు, ఒకటి 30 ఎపిసోడ్స్ ఉంటుంది, ఒకటి 1 అవర్ ఉంటుంది, ఒకటి 42 మినిట్స్ ఉంటుంది, ఒకటి 52 మినిట్స్ ఉంటుంది, అండ్ ఒకటి 36 మినిట్స్ ఉంటుంది. సో డ్యూరేషన్ అయితే ఫ్లక్చువేట్ అవుతుంటుంది, స్టేబుల్ డ్యూరేషన్ అయితే లేదు వెబ్ సిరీస్కి. అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు ప్రతి వెబ్ సిరీస్కి సంబంధించిన కానీ. అండ్ ఇక్కడ నాకు స్టార్టింగ్లోనే ఇది నూర్ అని ఒక పర్సన్ ఉంటాడు, అతని మదర్ చనిపోవడం వల్ల మనడు స్ట్రగుల్స్ చేస్తుంటాడు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఫైల్ దొరుకుతుంది. అదే టైంలో ఏమంటారు గోళీలాగా రైడ్ చేసినప్పుడు ఆ ఫైల్ బయట డ్రైనేజ్ పడిపోతే అది అన్ఎక్స్పెక్టెడ్ చెత్తకుండీలకి మనం దొరికిపోతే అది అక్కడ నుంచి స్టోరీ అనేది ట్విస్ట్ అవుతుంది. సో దీంట్లో ఎలా మన ఏమంటారు మెడికల్ ఇండస్ట్రీలో ఎట్లయితే మోసాలు చేస్తారు, కింద నుంచి పొలిటీషియన్ దాకా కూడా అందరూ లంచగొట్టితనాలు ఎట్లా ఉంటారు అనే దాని మీదనే ఉంటుంది. ఆబ్వియస్గా మనకు ఒక మూవీనే ఒక సిరీస్ లాగా తీసినట్టయితే చూపించారు, పర్లేదు బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి, మోసాలు ఎలా జరుగుతాయి, టెస్ట్ ఎట్లా చేయొచ్చు అనేసి అయితే ఒక మంచి చూపించారు. స్టార్టింగ్లోనే ఫస్ట్ 2 ఎపిసోడ్లో మీకు మోసాలు ఎట్లా జరుగుతాయని చూపించేస్తారు. 3rd 4th ఎపిసోడ్ నుంచి వీళ్ళే వీళ్ళే ఫ్రాడ్స్ ఎలా బయట వీళ్ళ స్ట్రగుల్స్ ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళ స్ట్రగుల్స్ అన్నీ కూడా చూపిస్తారు అనమాట. అండ్ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎండింగ్ కొంచెం ఎక్కువ అనిపించలేవు. సో ఆబ్వియస్గా న్యాచురల్గా చూపించి ఇంకా క్లోజ్ టు రియాలిటీ కోసం చూపించారు, అట్లా తెలియదు, కొంచెం పర్లేదు అనిపించింది. కొంచెం అక్కడక్కడ లింక్స్ కొంచెం కట్ అయినట్టు అనిపించినాయి, పెద్దగా ఫీల్ అయితే రాలేదు. కొన్ని గ్రీన్ స్క్రీన్ యూజ్ చేశారు అక్కడక్కడ, లైక్ యూఎస్ పోతున్నట్టు అక్కడ ఇవి పోతున్నట్టు అక్కడక్కడ బాగున్నాయి. మంచి విషయం ఏంటంటే సెట్స్ మొత్తం బాగున్నాయి, అన్ని సెట్స్ కూడా బాగున్నాయి. డార్క్ సినారియోస్లోనే మీకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి అయితే మాత్రమే యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ అనిపించింది. అండ్ చాలా మటుకు ఇది పంజాబ్ ఏరియాలోనే సిచ్యువేటెడ్ అవుతుంది కాబట్టి మీకు పంజాబ్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ లైక్ హెల్త్ మినిస్టర్ లాంటి క్యారెక్టర్స్ కానీ వాళ్ళందరూ పంజాబ్లో 6గా అనిపిస్తారు అన్నమాట. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఒక డాక్టర్ని చూపిస్తారు, సౌత్ నుంచి వచ్చి కూడా అతను లంచగొడితనం అన్నట్టు చూపిస్తారు. అసలు అతనికి దీనికి సంబంధం ఉండదు, కొంచెం నామినేట్ చేసినట్టు ఉంటుంది. సో కొంచెం ఏమంటారు సూసైడ్ క్రైమ్ యూజ్ చేసారు, పర్టికులర్గా వీళ్ళైనా టార్గెట్ చేసిన కొంచెం అనిపించింది, అరే ఇది ఏందో తేడా కొడుతుంది ఏంద్రా అన్నట్టు కూడా కనిపించింది అనమాట. సో అక్కడక్కడ కొంచెం సెన్స్ అనిపించలేదు. ఫోర్స్ఫుల్గా కొన్ని క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేసి వీళ్ళే గొప్ప, వీళ్ళే స్ట్రగుల్ చేస్తారు, మిగతా వాళ్ళు స్ట్రగుల్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా మోసం చేస్తారు అన్నదే ఈ మూవీలో చూపించారు. లైక్ ఓన్లీ హిందూసే మోసం చేస్తున్నట్టు కూడా అక్కడక్కడ కనిపించింది, లేకపోతే సౌత్ సైడ్ వాళ్ళు కూడా మోసాలు ఉంటాయి అన్నట్టు కూడా చూపించారు. పుట్రే అలానే చూపించారు కానీ నాకు అది సెన్స్ లాజిక్ సెట్ కాలేదు నాకు. అందుకే నేను ఈ మూవీకి ఓవరాల్గా అంతా కలుపుకొని ఇవన్నీ కలుపుకొని నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. అన్న ఏందన్నా అంత తక్కువ ఎందుకు ఇస్తున్నావు అన్న అనేసి మీరు అనొచ్చు.
సో ఇక్కడ ఆ ఫీల్ అనేది లేదు బై దీంట్లో. ఆబ్వియస్ ఇంకొక మంచి విషయం కూడా చెప్తా, ఏంటంటే స్టార్టింగ్లో ఆ ఇంట్రో ఉంటుంది కదా గోలీకి సంబంధించింది ఇంట్రొడక్షన్ దాన్ని, అది బాగా చేసారు యానిమేషన్. నాకు 1992 స్కామ్లో అయితే పైసల కట్టలో నుంచి ఎట్లయితే వస్తుందో, సో ఇక్కడ గోలీ నుంచి పైసల కట్టలు తయారు చేస్తారు కదా, స్టాక్ మార్కెట్ నుంచి పైసలు తీసుకొస్తారు, సో ఇక్కడ గోలీ నుంచి పైసలు తీసుకోవాలి. ఆ యానిమేషన్ ఆ ఇంట్రొడక్షన్ బాగా అనిపించింది, అదైతే ఒప్పుకుంటా. అండ్ రిప్రజెంటేషన్, క్యారెక్టరైజ్ ఒక రిప్రజెంటేషన్ ఈ మధ్యకాలంలో పర్టికులర్గా టార్గెటెడ్ లాగా అనిపిస్తుంది. కానీ వన్ సైడ్ వీళ్ళు మంచి వాళ్ళని చూపించడానికి కూడా వీళ్ళు జంక్ ఆడుతున్నారు, కరెక్ట్ చూపించడానికి కూడా ఇంక ముంగడికి ఆడుతున్నారు అన్నమాట పై. సో అది డ్రాబ్యాక్స్ పై. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అసలు వాళ్ళు లేకపోయినా సరే కూడా స్టోరీ నడుస్తుంది, కానీ వాళ్ళని కావాల్సుకొని ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఒక న్యూస్ రిపోర్టర్ అంటాడు, అతను సెన్స్ లేకుండా పనిచేస్తాడు, సో అది కూడా కొంచెం అతని క్యారెక్టర్ని కూడా కొంచెం కావాల్సుకొని ఒక పర్సన్ని ఎలివేట్ చేయడానికి ఇంకో పర్సన్ తొక్కిపెట్టినట్టు కూడా కనిపించింది అనమాట అవి. ఓవరాల్గా చూసుకుంటే భయ్ ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ అనమాట. మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.